నా పేరు అమృత. నేను బీజేపీ తెలుగు మీడియం స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. మా ఇమాకులేట్ సభలో ప్రస్తుతం ఉన్న ఒకే ఒక తెలుగు మీడియం స్కూల్ మా బీజేపీ హై స్కూల్. ఆత్మబలానికి అక్షర జ్ఞానం తోడైతే అపురూప విజయాలు ఆవిష్కృతమవుతాయి అనేది అందరూ ఆమోదించే సత్యం. ఆ అక్షర రూపమైన సత్యానికి కార్యారూపాన్ని ఇస్తే ఆకలి తప్ప అక్షరం ఎరుగని నిరుపేదలకు అక్షరమే ఆశ్రయమై విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపే జ్ఞానజ్యోతిగా నిరుపేద విద్యార్థుల కోసం ప్రేమకు సేవకు ప్రతిరూపాలైన నిష్కలంక హృదయమాత మతకన్యకల ఆధ్వర్యంలో 1993లో కీసర గ్రామంలో మోస్ట్ రెవరెండ్ ఫాదర్ బిషప్ జోసెఫ్ తిమ్మా గారిచే ప్రప్రథమంగా నెలకొల్పబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు నొంది నామమాత్రపు ఫీజులలో నడపబడుచున్నాము. నేనిప్పుడు మా ఇమాకులేట్ సభ యొక్క సభస్థాపకుల గురించి మాట్లాడబోతున్నాను. తమ యొక్క మాతృదేశాన్ని, రాష్ట్రాన్ని, భాషను వదిలిపెట్టి ఫ్రాన్స్ దేశము నుండి భారతదేశానికి వచ్చి తమ యొక్క జీవితాన్ని దేవుని సేవ కొరకు అంకితం చేసుకుని స్త్రీలను విద్యావంతులుగా చేయాలనే దృక్పథంతో మా సంస్థాపకులు మరియు దైవ సేవకుడు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ లూయిస్ సవలియన్ డుపిస్ ఎంఈపీ గారు ఫ్రాన్స్ దేశంలో ఉన్న శాన్స్ నగరంలో 1806వ సంవత్సరంలో ఆగస్టు 18వ తేదీన ఎడ్మీ లూయిస్ విక్టోరియా రెనీ అనే దంపతులకు 2వ సంతానంగా జన్మించారు. ప్రాథమిక మరియు కళాశాల చదువును పూర్తి చేసుకున్న పిదప దైవ పిలుపునకు శిరస్సు వంచి 1829వ సంవత్సరంలో అక్టోబర్ 16వ తేదీన నేత్రాసన గురువులుగా అభిషక్తులయ్యారు. 1830వ సంవత్సరంలో పునీత విన్సెంట్ ది పాల్ గారి యొక్క జీవిత చరిత్ర మరియు వారి సభ గురువుల యొక్క మత ప్రచారాలను పరిశీలించిన పిదప ఫాదర్ లూయిస్ గారి యొక్క మనసు చలించి వెనుకబడిన దేశాలకు వెళ్లి మత ప్రచారాలు చేయాలని ఆసక్తి కనపరిచారు. ఈ విధంగా శాన్స్ మేత్రాసనం నుండి ఎంఈపీ గురువుగా తమ యొక్క గురుత్వ జీవితాన్ని ప్రారంభించారు. వెనుకబడిన దేశాలకు సువార్త సేవలను ప్రచారం చేయడానికి ఫాదర్ లూయిస్ గారు మన భారతదేశంలోని పాండిచ్చేరి మేత్రాసనంలో తమ అమూల్యమైన సేవలను
అందించుటకు గాను గురువుల న్యాయసభ యొక్క ఉద్దేశం ప్రకారం 1844 సంవత్సరంలో అక్టోబర్ 16వ తేదీన రెవరెండ్ ఫాదర్ లూయిస్ సవిలియన్ డుప్పిస్ గారి మార్గదర్శకత్వంలో ఊపిరి పోసుకుని స్థాపించబడింది. అజ్ఞానంతో బ్రతుకుతున్న స్త్రీలకు విద్యా బోధనలు నేర్పించి వారికి సమాజంలోను కుటుంబంలోను స్వేచ్ఛను కల్పిస్తూ మరియు మహిళా పవిత్రీకరణ కోసం సోదరీమణుల పవిత్రీకరణ అంటూ ప్రేమ మరియు త్యాగం అనే నినాదమును సాక్షులుగా రూపుదిద్దారు. భాషలు వేరైనా భావాలు ఒకటే, మనసులు వేరైనా మమతానురాగాలు ఒకటే, దారులు వేరైనా గమ్యం ఒకటే అంటూ మా సభ మొట్టమొదటిగా విద్యా సేవ, వైద్య సేవ, సువార్త సేవ, సమాజ సేవకు శ్రీకారం చుట్టి 180 వసంతాలు మా అమూల్యమైన సేవలను పలు దేశాలలో ముఖ్యంగా కెన్యా, తంజానియా, ఉగండా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, USA మరియు PNGలోను, మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, బీహార్, గుజరాత్లలో మా పలు సేవలను అందిస్తున్నాము. కన్నగిరిలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించాము. నెల్లూరు మేత్రాసనంలో 1969వ సంవత్సరంలో మా సభస్థాపకుల ఆశయం మేరకు ముఖ్యంగా స్త్రీ విద్య కోసం ప్రాథమికంగా వెనుకబడిన కుటుంబాలు మరియు వితంతువులు శిశుభవన్ నిర్వహించి వృద్ధాశ్రమాలలో మా సేవలను అందిస్తున్నాము. మరి ముఖ్యంగా వికలాంగులకు ప్రత్యేకమైన పాఠశాలను స్థాపించి వారి యొక్క జీవితాలను వెలుగుబాటులో నడిపిస్తూ స్త్రీలు కూడా అన్ని రంగాల్లో సమానమే అనే ప్రేరణను కల్పిస్తూ మారుతున్న కాలం సాంకేతిక విజ్ఞానం ప్రకారం వారిని ప్రోత్సహిస్తున్నాము మరియు ఉత్తేజపరుస్తున్నాము. అలాగే మా సభ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులందరూ కన్యాస్త్రీలు గాను, గురువులు గాను, టీచర్స్, డాక్టర్స్, లాయర్స్, కలెక్టర్స్ గా ఉన్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ.